అమ్మా వీడు గాడిదిలాగా ఉన్నాడు, వీడికి ఏం చదువు చెప్పాలని అనుకోవద్దమ్మా. రేపటి నుంచి కానీ వీడు మాట వినకపోతే స్టిక్స్ ఆర్డర్ చేసి తీసుకొస్తాను. కానీ ఎదవ తక్కువ ఎక్కువ చేస్తే మటుకి తోలు తీసేయమ్మా ఎదవకి. బుద్ధిగా నేర్చుకోరా. గుర్రెని కసవాడికి అమ్మినట్టు నా మీద ఎంత పగబట్టడం మా అయ్యా. నువ్వు వెళ్ళిపోవా, ఇంక వీడిని చూసుకుంటా నేను. సరే జాగ్రత్త, తెలుసు కదా. వెళ్ళహా. ఉహు. ఛీ, అమ్మ. ఏమొచ్చు సార్ గారికి? కాలేజ్ డుమ్మ కొట్టడం వచ్చు, తెలియకుండా మా నాన్న జేబులో మా అమ్మ పోబుల డబ్బులు కొట్టడం వచ్చు, బీర్ ఎత్తితే దించకుండా తాగడం వచ్చు. సినిమా ఏదైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఇంకా చెప్పు, 4 సార్లు తింటా, 2 పూట్ల వెళ్తా. కొట్టానంటే ఏ నేను అడిగింది చదువులో ఏమొచ్చు అని. ఏ సబ్జెక్ట్ ఓకే, ఏ సబ్జెక్ట్ నాట్ ఓకే అని. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అలానే ఏం లేదు, అన్నిటికీ నేను సామాజిక న్యాయం చేస్తా. నా అదృష్టం బాగుండి కొన్ని పాస్ అయిపోతా, కొన్ని అలా అలా నాతో పాటు వచ్చేస్తుంటాయి. వాటికి నేనంటే మస్తు ఇష్టం. అంటే నీకు ఒక్క సబ్జెక్ట్ కూడా ఇష్టం లేదా? నాకు పక్షపాతం చూపించిన అసలు ఇష్టం ఉండదు, పెద్దరాయి టైపు. వామ్మో, నిన్ను పాస్ చేయించడం చాలా కష్టం. నా వల్ల కాదు, నన్ను వదిలేరా బాబు, నా వల్ల కాదు. హలో హలో, ఓయ్ సిరి, నేను చెప్పేది నువ్వు ఆగు సిరి.